నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పట్టినారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామనాయక్ గారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి. మీరు గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చర్చకు తీసుకొచ్చారు. మీరు అధికారంలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద ప్రభాకర్ రావు అమెరికా నుంచి తెలంగాణకు పిలిపించారు. విచారణ చేస్తున్న తరుణంలో ఆయన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పాడు. డీజీపీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదా విచారణ పిలిచే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ రోజులలో నేను చెప్పిన నా ఫోన్ ట్యాపింగ్ గిట్ట అవుతుంది, ఫోన్లు ట్యాపింగ్ అవుతుందంటే మాకు పిచ్చోళ్ళని చూసినట్టు చూసిరు. అది బయటపడ్డది. ఎవరైనా ఉండదు, చట్టానికి ఎవరు చుట్టం గారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు 100% పిలవడం జరుగుతుంది. ఆయన చెప్పడం జరిగింది, కానీ ఎంతవరకు అది వాస్తవాలు అనేది ఇది కాదు. ఆయన మటుకు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఆయన అందరి ముంగట ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పిండు, డీజీపీ ఆదేశాల మేరకే నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన అని. ఆ రోజు ఎవరైతే డీజీపీ ఉన్నారో ఆయన తప్పకుండా పిలుస్తారు, అందులో ఏమిటో. అందు గురించి ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం అండి. కొన్ని సంసారాలు పోయినాయి, కొంతమంది జీవితాల మాటోంటోళ్ళతోటి మాట్లాడి జనరల్గా మేము మాట్లాడితే ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అని ఈ విధంగా చెప్పుకొని మమ్మల్ని బయట ఎలగొట్టిరు. తెలంగాణకు ఆ రోజు పనిచేసిన వాళ్ళకు ఏదన్నా మాట్లాడితే జనరల్గా చిట్ చాట్లో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మనల్ని చూస్తలేరు, వీళ్ళకి బాగా ఇదైంది అనేది జనరల్గా మాట్లాడతారు కదా. అవి అన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అన్యాయం చేశారు. తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు జైలుకు పోతారు. ఎంత పెద్ద మనిషి ఉన్నా తప్పకుండా జైలుకు పోవాల్సిందే వాళ్ళు. మీకు ఎప్పుడు అనిపించింది మీ ఫోన్ ట్యాప్ అయిందని? అరే నేను ప్రతిసారి మొత్తుకున్నా, ఫోన్ ట్యాప్ మాట్లాడిన తర్వాత కింక్ మని కట్ అవుతుండే. అది అప్పుడే అనుకున్నా నేను అక్కడ పోయి కంట్రోల్ రూమ్లో చెప్పిన, ఏందా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మీదే వాళ్ళు చేస్తారు సార్ అన్నారు. కానీ అది అవుతుందని నేను చెప్పిన గిట్ట. కానీ ఆ రోజులు ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ దగ్గరనే ఫ్రెండ్లీ పోలీస్ అని ఏదైతే చెప్పిండో ఆ ఫ్రెండ్లీ పోలీస్ లేకనే పనిచేసింది. లేకుంటే నైజాం నవాబ్ కాలంలో ఉన్న పోలీసులు ఉంటే ఆయనకు భయం ఉంటుండే, మాకు భయం ఉంటుండే. అరే టైప్ అయితే ఏమవుతుంది, ఏం చేస్తుందమ్మా, నీకు పట్టుకోపోతుందమ్మా అనే పద్ధతిలో మాట్లాడేది. ఓకే, నిజంగా కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు హీరోల ఫోన్ ట్యాప్ చేశారనుకోవచ్చా? లేకుంటే భగవంతుని ఫోన్ ట్యాప్ చేసిండా? ఆ రోజు నుంచి పట్టుకుంటున్నాము. కొన్ని సంసారాలు పోయినాయి, కొన్ని విడాకులు అవుతున్నాయి, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఇవాళ ఎక్కడనో వీడియోలో చూసినది నేను, ఇది ఫామ్ హౌస్ మొత్తం రాసిస్తా అన్నాడంట. ఈ విధంగా ఉంది. హీరోయిన్ల దగ్గర కానీ ఆయన రకరకాలుగా ఆయన దానికే వదిలేరు. నార్కో టెస్ట్ పెట్టండి తెలిసిపోతుంది చేసిరా లేదా ఫోన్ ట్యాపింగ్. సత్య హరిచంద్రుని లెక్క మాట్లాడతారు ఎందుకు? ఓకే, ఏపీ మాదిరే ఇక్కడ కూడా రప్పరప్ప రాజకీయాలు. వాళ్ళేమో ఏపీలో మనం చూసాము జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, అది పక్కన పెడితే ఇక్కడ కూడా 2029లో రప్పరప్పనే మేము కూడా సినిమా చూపిస్తామని చెప్పేసి బ్యానర్ వెలుస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు పగటి కళలు అంటారు, అందరు రాత్రి కళలు అంటే కొంత ఇది ఉంటుంది. బీఆర్ఎస్ ఎప్పుడైతే పార్టీ పెట్టిందో ఇక్కడికించి వీఆర్ఎస్ అయిపోయింది. అది తెలంగాణకించి వీఆర్ఎస్ అయిపోయింది. వాళ్ళు మేము ఇక ముఖ్యమంత్రి అవుతాం, ఇప్పుడు ఎన్నికలైనా మేము ముఖ్యమంత్రి అవుతాము అనే భ్రమలో ఉన్నారు. కానీ వాళ్ళ చరిత్రలో కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత వాళ్ళ జాతకంలో లేదు, ఇది పక్క పెట్టుకోనివ్వు, వాళ్ళ జాతకంలోనే ఎవరు ముఖ్యమంత్రి గారు. అంటే గంగమ్మ తల్లి జాతరను చూపిస్తామని చెప్తున్నారండి. అరే గంగమ్మ తల్లి జాతర ఎందుకు చూపెడతారు? మనం సాకపోస్తాం కదా, ఏదన్నా మనం దుర్గామాతకు, పోచమ్మకు, ఎల్లమ్మకు చేస్తాం కదా, ఆదాం సముద్రం చూపెట్టండి. అది కొంత దుంకులాడతారు. ఆ గంగమ్మ జాతర చూపెట్టే బదులు అది ఇంత సారా అది కూర పెట్టి జనాలకి ఇచ్చేయండి, పోతురాజు లెక్క ఆడతారు మీ ముంగట. అందు గురించే మేము గంగమ్మ జాతర చూపెడతాము, వచ్చేసారి మేము ఇది చేస్తాము, లేకుంటే ఇంకో విధంగా చేస్తాము అనేది అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఏపీ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా ఇక్కడ కూడా మొదలవుతుందంట. ఇక్కడ ఏపీ ఫ్యాక్షన్ రాజకీయానికి తావులేదండి. ఏది రాయలసీమ లేక నరుకోవడం కాదు. ఏదన్నా
ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి బుద్ధి చెప్తారు మా తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు కొట్లాడేది తెలుసు, సీటు గుంజుకునేది తెలుసు, ఈనకపోతే ఏం చేయాలనేది గిట్ట తెలుసు. బనకచెర్ల ప్రాజెక్ట్ వ్యవహారంలో చంద్రబాబుకి మొత్తం తెలంగాణ హక్కులు రాసిచ్చారా అంటే ఏం చెప్తారు? ఎవరు రాసి ఇచ్చారు? మేము కొట్లాడుతున్నామండి, కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. మా ఇరిగేషన్ మినిస్టర్ పోయి ప్రజెంటేషన్ ఇస్తుండు. ఆ రోజు మేము కొట్లాడినట్లు ఇదే కేసీఆర్ కనుక కొట్లాడితే ఆ ప్రాజెక్టు అసలు రాకనే పోతుండే కదా, రాకపోతుండే కదా. ఇలా కాళేశ్వరం ప్రపంచంలో ఎక్కడ కట్టలేదు, అటువంటి ప్రాజెక్టులు కట్టినామన్నారు. కాళేశ్వరం ఒక్కొక్క దానికి ఇంత పెద్ద పర్రెలు బాస్తున్నాయి. ఒక ప్రాజెక్టు కడితే పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టింది, ఇందిరాగాంధీ కట్టింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎక్కడన్నా ఇట్లా నీళ్లు పెట్టి సర్రున్న జరితే ఇక్కడ కట్టగడతారు, కానీ వీళ్ళ మూటబావులు లెక్క. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత చెవుల్లో ఉండే అది రీడిజైన్ ఎందుకు చేసారు? అది చేస్తే అయిపోతుండే కదా. ఇంకా దాంట్లో ఇంకా 2 ప్రాజెక్టులు అవుతుండే రీడిజైన్ చేసి వాళ్ళ పొలాలకు వాళ్ళ ఫామ్ హౌస్కి ఎట్లా నీళ్ళు పోవాలనే ఉద్దేశంతో ఇది చేసారు. రేవంత్ రెడ్డికి టీఎంసీలు తెలియదు, క్యూబిక్లు తెలియదు అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతారు. ఆయనకు టీఎంసీలు తెలియదు, క్యూబిక్ తెలుసు, ముఖ్యమంత్రి అయిండు. అంజయ్ సాబ్కు ఏం చదివిండో అనేది కాదు, ముఖ్యమంత్రే. టీఎంసీలు తెలియదు, ఈయనకు అన్నీ తెలుసు. ఈయన మంత్రి కాకముందు టీఎంసీలు తెలుసు, కోటర్ ఎంసీలు తెలుసు, ఆ కోటర్లో ఎంత మందు వస్తుందో అది గిట్ట తెలుసు, ఒక బీర్లో ఎంత ఎంఎల్ ఉంటుందో అది గిట్ట తెలుసు. రేవంత్ రెడ్డికి ఎందుకు తెలియదండి? ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారు, ఒక టీఎంసీ అధికారులు ఉంటారు, ఒక టీఎంసీలు ఇన్ని నీళ్లు ఉంటాయి, ఇన్ని రకాల బారుతాయి, ఇన్ని ఎకరాలకు వస్తాయి. ఈయనకు అధికారులు చెప్పకపోతే ఈయన చదివిండ 80,000 పుస్తకాలు వీళ్ళ మామ చదివినట్లు. అంటే బూతులు తెలిసినప్పుడు బేషన్లు ఎందుకు తెలియకూడదు అంటే మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడతలేమండి, బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని కేటీఆర్ మాట్లాడే భాషనేనా? లంగా, లఫంగా, లుచ్చా అది మాట్లాడవచ్చా? అది ముఖ్యమంత్రి పదవి అండి, అది రాజ్యాంగపరమైన పదవి. అది మీరు ఇయ్యలేదు, మీ లెక్క గుంజుకోరాలేదు, 1200 మందిని సెంటిమెంట్లో దంపలేదు. మీకు వ్యతిరేకంగా వచ్చిన పదవి, ప్రజలు కట్టిన పదవి అది. ఆ ప్రజలు కట్టిన పదవికి మీరు అహంకారంతో ఆడు లంగా, ఆడు లఫంగా, ఆడు వెంటకే బిక్కుంటాడా అంటే పిక్కొని చూపెడతారు. చెట్ల ఏర్లే బీకేస్తారా? గాలి దుమానం వస్తే చెట్ల ఏర్లే బీకుతాయి. ఈయన కేటీఆర్ అట్లా కరెక్ట్ కాదు, అహంకారం మంచిది కాదు. పదవి అనేది ముఖ్యం, పదవికి గౌరవం ఇవ్వాలి. ఇలా కేసీఆర్ పదవి అయ్యిండు, ఇటువంటి భాష మాట్లాడిందామా మేము? 10 సంవత్సరాలు ఉందాం ఆపోజిషన్లో, ఇటువంటి భాష మాట్లాడిరా? లంగా, లఫంగా, లుచ్చా. మీకు విలేకరులకు ప్రజాస్వామ్యం లేకుండే, విలేకరులు మాట్లాడితే జైలుకు పంపించారు. అది అటువంటి జరిగిందా ఇక్కడ? ఏమన్నా అందరు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక హోదా గల మనిషివి, షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినావు, లంగా, లఫంగా, లుచ్చా అని ఏం చేస్తారు? రౌడీ, జైలుకు పోయిండు. ఈయన జైలుకు పోడు అనుకుంటున్నా? ఈయన ఏం సత్యహరిచంద్రుడా లేకుంటే యేసు ప్రభు? ఆయన ఏమనుకుంటుండ? ఆయన తప్పకుండా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు, తప్పకుండా కేటీఆర్ ఇది చేస్తారు. నల్లమల తెలంగాణలో ఉందా, రాయలసీమలో ఉందా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నల్లమల్ల తెలంగాణలో సగం ఉంది, రాయలసీమలో సగం ఉంది. ఆ రోజు యూరియన్ వీరే కదా టెస్ట్ చేపించింది. ఆ రోజు మేము వ్యతిరేకించినాం కదా, ఉద్యమకారులు పోయి ఆడ ధర్నా చేసినాం కదా. ఆ రోజు ధర్నా చేయకపోతే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు అప్పగించేటోళ్ళు. వాళ్ళు డ్రిల్ వేసి, అందులో డ్రిల్ వేసి వాళ్ళు ఎంత లోతులో ఉంది యూరేనియం అని తెలిసి అప్పుడు ఇక్కడ కుల సంఘాలు అన్ని కొట్లాడినప్పుడు, ఆదివాసీ సంఘాలు ఇవి కొట్లాడిన తర్వాత ఇది ఆగింది. ఇలా రాయలసీమలో ఉందా, మ్యాప్ చూడు ఎందులో ఉందో తెలుస్తుంది. గోదావరి నీళ్ళు 200 టీఎంసీలు చంద్రబాబుకి ఎందుకు ఇస్తారంటే ఏం చెప్తారు? 200 టీఎంసీలు మేము ఇవ్వాలి, వీళ్ళే దారదత్తం చేసిర్రు. ఆ రోజు మేము పోరాడితే ఇలా అన్ని వాటర్ అక్కడ పోదు. ఇవాళ ఏమో రేవంత్ రెడ్డి ఆయనకు మిత్రుడు ఉండవచ్చు, కానీ ఇక్కడ హోదా ఇంపార్టెంట్. ఇక్కడ
తెలంగాణ ప్రజల అది ఎట్లా ఇది చేస్తాం ధారదత్తాము తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్ ఉందంత మాత్రాన మంది రాసి ఇయ్యం కదా అట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది ఇక్కడ. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అందుకే రైతు బంధు ఇస్తున్నారని చర్చ. రైతు బంధు ఇవ్వకపోతే ఎన్నికలు రావా? రైతు బంధు ఇస్తాం, మేము ఏదైతే చెప్పినామో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. నేను మొన్న నారాయణఖేడ్ నియోజకవర్గం పోయినా, ఒక మండల్లో నేను ఇప్పుడు అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ కదా, ఒక మండలి ఎవరు ఏడి అయితే తీసుకుంటే 6,000 మందికి వచ్చింది, 58,000 కోట్లు 6,000 మందికి వచ్చింది కదా. అవి ఎందుకు చెప్పారు? కొంత టెక్నికల్ మిస్టేక్ అయితే దానికి మాకు రాలే ఎన్నికల స్టాండ్స్ అంటున్నారండి. మేము ఆ రోజు ఏదైతే అన్నామో ఇస్తున్నాం. ఆ రోజు వరి వేసుకుంటే ఊరి వేసుకుంటారు అన్నారు, వరికి బోనస్ అన్నాం, బోనస్ చెల్లి ఇస్తున్నాం. 200 యూనిట్ ఇస్తున్నాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు 10 సంవత్సరాలలో ఏమి ఇచ్చిరండి? ఏమి ఇచ్చిరు చెప్పండి ఒకసారి. తండ్రి కొడుకు దంచుకో జేబు నింపుకో ఇదే చేసిరు తప్ప ఇంకేం చేసిరు? ఇవాళ లుక మీ దగ్గర, ఇవాళ బిడ్డకు ఉందా నా వాటా కరెక్ట్ ఇవ్వలేదని ఆమె ఒక దిక్కు దుఃఖం పెడుతుంది. తండ్రి అలిగిండు, అన్నం మాట్లాడతలేడు, బావ తమాషా చూస్తుండు, ఇంకో తమ్ముడేమో అందరు కొట్టుకుంటే నేను ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన చూస్తుండు. వీళ్ళందరినీ ఈ ముసలిని ఏం చేద్దాంరా నీ అమ్మ, ఇన్ని ఏమన్నా చేద్దామని అంటుండు. మా అన్నగారికి ఏమన్నా అయిందనుకో వాళ్ళు ఎంబడబడుతుంది.